హలో ఫ్రెండ్స్, ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాశారో వాళ్ళకి గుడ్ న్యూస్ వచ్చేసింది. ఈ వీడియోలో మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఆన్సర్ కీ అనేది వచ్చిందో లేదో చూద్దాము. అలానే రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయో కూడా చూద్దాము. ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క రిజల్ట్స్ అనేటివి వచ్చాయా లేదో చూసేద్దాం ఈ వీడియోలో. మనకి CBT2 ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందో చూద్దాము. అలానే యూజీ యొక్క కట్ ఆఫ్ ఎంత ఉంటుందో కూడా చూసేద్దాం ఈ వీడియోలో. ఇవన్నీ చూసే ముందర ఒకే ఒక లైక్ చేసి హైప్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్ రాశారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఆన్సర్ కి చూసిన తర్వాత మీ మార్క్స్, మీ కేటగిరీ అనేది కమెంట్ రూపంలో తెలపండి. ఆ మార్క్స్ కి మనకి సెలక్షన్ అనేది పాసిబుల్ లేదో చెప్పేస్తాను. ఇక్కడ చూసుకోవచ్చు, మనము డేట్ 15/9/2025 అంటే ఈ రోజే రిలీజ్ అయింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి మనకి నోటీస్ అనేది రిలీజ్ అయింది. ఇది అఫీషియల్ నోటీస్. ఇక్కడ చూసుకోవచ్చు, మనకి Sen 6/2025 అంటే ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ గురించి మనకి నోటీస్ అనేది రిలీజ్ అయింది అనమాట. CBT1 ఎప్పుడైతే 7/8/2025 నుంచి 9/9/2025 వరకు జరిగినాయో దాని యొక్క రెస్పాన్సెస్ అంటే ఆన్సర్ కీస్ అనమాట. రైజింగ్ ఆఫ్ అబ్జెక్షన్స్, మనం క్వశ్చన్స్ అనేటివి వేయచ్చు అనమాట. ఆర్ఆర్బీకి ఏమైనా మిస్టేక్ చేసింటే దాని గురించి నోటీస్ అనేది రిలీజ్ చేశారు. మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఆన్సర్ కీ అనేది ఎప్పుడు వదులుతారో చూసినట్టయితే ఇప్పుడు మనము ఎగ్జాక్ట్గా మనకి ఈరోజు 4 PM మనకి రిలీజ్ చేస్తారు. రిలీజ్ చేసిండే వెంటనే నేను లింక్ అనేది టెలిగ్రామ్ గ్రూప్లో అప్డేట్ చేస్తాను. కాబట్టి ఎవరైనా ఇంకా జాయిన్ కాకుండా వెళ్ళి జాయిన్ అయిపోండి. లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను టెలిగ్రామ్ది. మనకి వీవింగ్ ఆఫ్ క్వశ్చన్స్ కానీ అబ్జెక్షన్స్ రైజ్ చేయడానికి మనకి టైం అనేది 29/2025 లోపల మనకి అబ్జెక్షన్స్ అనేటివి రైజ్ చేయొచ్చు. అబ్జెక్షన్ ఫీ వచ్చేసరికి 50 రూపీస్ అనమాట. ఒకవేళ మనము చేసిన అబ్జెక్షన్ అనేది కరెక్ట్ అయితే ఫీ అనేది రీఫండ్ చేసేస్తారు. అంటే 50 రూపీస్ రీఫండ్ చేసేస్తారు అనమాట బ్యాంక్కి. మనం అబ్జెక్షన్ ఫీ అనేది నెట్ బ్యాంకింగ్ నుంచి చేయొచ్చు, UPI నుంచి కూడా చేయొచ్చు అనమాట. అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలన్నమాట. అంటే మీరు ఏ జోన్కి అప్లై చేసింటారో ఆ జోన్ యొక్క అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళాలి. అక్కడ రైజ్ చేయొచ్చు అనమాట అబ్జెక్షన్ అనేది. కాబట్టి ఈరోజు 4 PM కంతా మనకి ఆన్సర్ కీస్ అనేవి రిలీజ్ అయిపోతాయి. అది మన రైట్ కాబట్టి అబ్జెక్షన్ అనేది మనం రైజ్ చేయొచ్చు. ఎవరే కానీ భయపడొద్దండి. ఇప్పుడు మనం ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క కట్ ఆఫ్ చూసినట్టయితే మనకి 2019లో ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క కట్ ఆఫ్ అనేది సేమ్ యాజ్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ అనమాట. ఎందుకంటే 2 నోటిఫికేషన్లు కలిపి మనకి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ కిందకే ఇచ్చేశారు. అప్పుడు ఓవరాల్ మనకి 35,000 వేకెన్సీస్ ఉండనమాట. 35,000 వేకెన్సీస్ ఉన్నప్పటికీ మనకి ఎంత కట్ ఆఫ్ ఉందో చూద్దాము. అరౌండ్ మనకి 11,000-12,000 వస్తాయి అనమాట ఓవరాల్ వేకెన్సీస్ అనేటివి రెండు కలిపిన తర్వాత మన కట్ ఆఫ్ ఎంత ఉంటుందో కూడా చూద్దాం ఈ వీడియోలో. మనం ఇక్కడ చూడొచ్చు 2019 యొక్క కట్ ఆఫ్ అనేది మనకి ముందు లెవెల్స్ వైజ్ ఉందన్నమాట. లెవెల్స్ వైజ్ కట్ ఆఫ్ అనేది ఇచ్చిండ్రి. కానీ ఇప్పుడు అలా ఉండదు. మ్యాక్సిమం మనకి డైరెక్ట్ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. ఎందుకంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క సపరేట్ చేసేసారు కాబట్టి డైరెక్ట్ కట్ ఆఫ్ అనేది రిలీజ్ చేస్తారు. మనకి యూఆర్కి 79 నుంచి 65 మధ్యలో రావాలన్నమాట. SCకి వచ్చేసరికి 66 నుంచి 57 మధ్యలో రావాలి. STకి వచ్చేసరికి 63 నుంచి 52 మధ్యలో రావాలి. OBCకి వచ్చేసరికి 74 నుంచి 63 మధ్యలో రావాలి. EWSకి వచ్చేసరికి 70 నుంచి 55 మధ్యలో రావాలన్నమాట. ఇలా వచ్చినట్టయితే ముందు జాబ్ వచ్చేస్తానే. కానీ ఇప్పుడు మనకి కాంపిటీషన్ అనేది హెవీగా ఉంది. వేకెన్సీస్ అనేవి చాలా తక్కువగా ఉన్నాయి కంపేర్ టు 2019 అనమాట. కాబట్టి ఇంకా కట్ ఆఫ్ అనేది పెరుగుతుంది. మ్యాక్సిమం మనకి గ్రాడ్యుయేట్ లెవెల్ కంటే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి ఇంకా ఎక్కువ కాంపిటీషన్ ఉంది కాబట్టి మనకి కట్ ఆఫ్ ఇంకా పెరిగే అవకాశమే ఉంది కానీ తగ్గే అవకాశం మాత్రం లేదు. మ్యాక్సిమం మనకి యూజీకి అయితే ఈ 75+ రావాలి ఖచ్చితంగా. అంటే OBCకి మాత్రం 65 అబోవ్నే ఉండాలి. SC ST వాళ్ళకి వచ్చి 60+, 55+ ఉండాలన్నమాట మినిమమ్. PWD వాళ్ళకి వచ్చి 50 నుంచి 55+ ఉండాలన్నమాట. ఇలాగానే వచ్చినట్టయితే మీరు ఖచ్చితంగా CBT2 క్వాలిఫై అయిపోయినట్టే. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయని చూసినట్టయితే మనకి మ్యాక్సిమం ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మనకి 3 months అనేది పడుతుంది అనమాట ఎగ్జామ్ యొక్క రిజల్ట్స్ అనేవి రావడానికి. మనం చూడొచ్చు ఆర్ఆర్బీ ఎన్టీపీసీ యొక్క ఎగ్జామ్ డేట్స్ అనేటివి 5th June స్టార్ట్ అయినాయి అనమాట. అప్పటి నుంచి మనకి రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేయలేదు. మ్యాక్సిమం మనకి ఈ వీక్లో రిజల్ట్స్ అనేటివి రిలీజ్ చేస్తారు గ్రాడ్యుయేట్ లెవెల్వి. అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ అయితే ప్లస్ 3 months అనేటివి వేసుకొని ఖచ్చితంగా మనకి రిజల్ట్స్ వచ్చిన తర్వాత CBT2 కండక్ట్ చేయడానికి మనకి 2 months అనేది పడుతుంది అనమాట మినిమమ్. అప్పుడు లోపల ప్రిపేర్ అవుతారనమాట మ్యాక్సిమం మెంబర్స్. కాబట్టి ఇప్పుడు మ్యాక్సిమం అందరూ ఇప్పుడు గ్రూప్ D మీద ఫోకస్ చేస్తున్నారు. మీరు కూడా గ్రూప్ Dకి ప్రిపేర్ అవుతున్నట్టయితే నేను ప్లాన్ అనేది చెప్పేశాను. ఆ ప్లాన్ కానీ మీరు ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్టే. ఇంకా ఎవరైనా చూడకుంటే చూసేయండి, మన టెలిగ్రామ్ గ్రూప్లో అప్లోడ్ చేశాను ఆల్రెడీ. 80% మార్క్స్ అనేవి ఏ టాపిక్స్ నుంచి వచ్చేస్తాయో కూడా చెప్పేశాను ఆల్రెడీ.
ఆ 2 వీడియోలు చూసినారంటే మీరు ఖచ్చితంగా మీకు జాబ్ వచ్చినట్టే. ఎందుకంటే మాక్సిమం క్వశ్చన్స్ అనేటివి ఆ టాపిక్స్ నుంచి వస్తాయి అనమాట. ఎవరైతే అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్ యొక్క ఎగ్జామ్స్ రాసింటారో వాళ్ళ యొక్క స్కోర్ అనేది కమెంట్ రూపంలో తెలపండి. ఇంకా ఎవరైనా లైక్ చేయకుంటే ఒకే ఒక లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎవరైతే ఆర్ఆర్బీ ఎన్టీపీసీకి ప్రిపేర్ అయ్యారో ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేయండి. జై హింద్, జై భారత్.